Divine morning, dear youth of India and the world. Welcome all to ధ్యాన యువ. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు యువతకు ఆధ్యాత్మిక వికాసంతో పాటు జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. సో ఈనాటి ధ్యాన యువలో మనం చక్ర మాస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఏమిటి చక్రాసు? మనము యువత అనగానే ఈ ఆధ్యాత్మికత అంటే నాకు సంబంధించింది కాదు, ఇది వయసు అయిపోయిన తర్వాత అనుకుంటారు. ఈ చక్రాస్ గురించి తెలుసుకుంటే మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారో, ఎలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చో, అసలు ఆధ్యాత్మికత విద్యార్థులకు ఎంత అవసరమో ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆస్ట్రేలియాలో ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి పి అజయ్ కుమార్ గారు. వారు ధ్యాన సాధనతో లైఫ్ కోచ్గా, హెల్త్ కోచ్గా ట్రాన్స్ఫామ్ అయ్యారు. ఈ మధ్యనే మన పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు, లైఫ్ యూనివర్సిటీ కార్యక్రమాలు అటెండ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం కోసం ఆస్ట్రేలియా నుండి మనకు ఇండియాకు వచ్చారు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం కోసం. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్ అజయ్ గారు. నమస్కారం రామ్ గారు. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీరు ఐటీ ప్రొఫెషనల్గా ఎలా ఈ చక్ర మాస్టరీ, స్పిరిచువాలిటీ, టోటల్ సైంటిఫిక్గా ఉన్నారు మీరు అటువైపు. టూ మచ్ ఆఫ్ లాజిక్ మీ ప్రొఫెషన్. ఇదేంటి ఈ ప్యాషన్? దాని గురించి ఒక 2 minutes చెప్పండి సార్. సార్, చిన్నప్పుడే చక్ర గురించి ఇంట్రడ్యూస్ అయింది. థ్యాంక్స్ టు శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర అది చదివాను, తన మూవీ చూశాను, ఎన్టీ రామారావు గారిది. ఆ పాటలో మొత్తం చక్రాస్ గురించి ఉంటుంది. చక్రాస్ చెప్పినప్పుడు నేను అప్పుడు 10 సంవత్సరాల వయసు ఉండేది. మా అమ్మగారితో వెళ్ళి చూశాను. సో ఏంటి చక్రాస్ అని అప్పుడు నాకు చాలా డౌట్ వచ్చింది. ఏ ఏజ్ లో సార్? ఏదో అరౌండ్ 9 to 10 years ఏజ్ అండి ఆ టైం. అంటే మీరు ధ్యాన విద్యార్థి, బీజం అప్పుడు పడింది అన్నమాట. బీజం అప్పుడు పడింది. రైట్. తర్వాత నేను చాలా మాస్టర్స్ని వెతికాను, మెడిటేషన్ అని అవని రకరకాలుగా చెప్పారు, కానీ నాకు అది ఎక్కడ ఆనట్లేదు. తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాను. నేను ఆల్మోస్ట్ ఐటీ జాబ్ చేస్తున్నాను, ట్రావెలింగ్ ఉండేది. అట్లా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ జాబ్ మీద ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నాను. అక్కడ ఆస్ట్రేలియన్స్ సైంటిస్టులు, వాళ్ళ ఇంట్లో నేను వన్ ఆఫ్ ద రూమ్ షేరింగ్. అచ్చా. అట్లా చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో మన హనుమంతుడివి, అమ్మవారి ఫోటోలు ఉన్నాయన్నమాట. ఇదేంటి వీళ్ళు ఆస్ట్రేలియన్స్, వీళ్ళేమో తెలుగు ఫోటోస్, మన దేవుడి ఫోటోలు పెట్టారు. వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కూడా ఆస్ట్రేలియా వాళ్ళ పేరైనా స్వాహాదేవి, భజ్రంగి అట్లా పేరు పెట్టుకున్నారు, తెలుగు స్పిరిచువల్ నేమ్స్. అచ్చా, ఓకే. సో ఏంటి మీరు ఏం చేస్తుంటారంటే అప్పుడు మేము చక్రాస్ మెడిటేషన్ చేస్తామని చెప్పారు. చూసారా, మీ చిన్ననాటిది అక్కడ రైట్ పీపుల్ తో అలైన్మెంట్ ఇచ్చింది, అక్కడ తగిలింది. అరే ఇదేదో బాగుంది, నేను మీతో వస్తానని చెప్పేసి నేను రావచ్చు అడిగి అక్కడి నుంచి నా జర్నీ 2014-15 ఆ టైం అండి. సో 10 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ నాకు కనెక్ట్ అయ్యాను. రైట్. తర్వాత ఆ గ్రూప్తో వెళ్ళడము, నేర్చుకోవడము, వర్క్షాప్ చేయటము, అసలు చక్రాస్ని డీప్ అండర్స్టాండింగ్. అసలు మీ ఆధ్యాత్మికత అనేది చక్రాస్తో ఇంట్రడ్యూస్ అయింది. చక్రాసే. వండర్ఫుల్ సార్. సో నేను అనుకోవడము చక్రాస్ ఈజ్ రైట్ ఫర్ మీ అనిపించింది. అది చిన్నప్పుడు బీజం పడింది, దాని అన్వేషణలో ఉన్నాను, ఎన్నో మెడిటేషన్ ట్రై చేశాను, కానీ అది ఏంటో నాకు ఇంకా సరిపోలేదు. చక్రాస్ అనే వారికి ఇంకా అక్కడి నుంచి ఐ గాట్ కనెక్టెడ్. ఒక్కొక్కరు ఒక్కో దానికి కనెక్ట్ అవుతారు సార్. బుద్ధ అనే నేమ్ కి ఒకరు కనెక్ట్ అవుతారు, మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్ ఒకరు కనెక్ట్ అవుతారు, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్. మీకు చక్రాస్ అనేది బాగా రిజనేట్ అయింది. రైట్ సార్. ఈ చక్ర మాస్టరీ పుస్తకం కూడా రాశారు కదా మీరు. అవునండి సార్. అసలు ఈ చక్రాలు యువతకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా డెవలప్ అవుతారని తెలుసుకోవడానికి ముందు అసలు ఈ చక్రాస్ మన హ్యూమన్ అనాటమీ బాడీలో ఉంటాయా, ఎక్కడ ఉంటాయి సార్ ఇవి? సార్, చక్ర అనేది హ్యూమన్ బాడీలో, చక్ర ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ సార్, ఎనర్జీ సెంటర్స్. సో మనకి అరౌండ్ ప్రతి బాడీలో 141 చక్రాస్ ఉన్నాయి, చేతిలో, కాళ్ళలో, బాడీలో ప్రతి పార్ట్. ఎనర్జీ సెంటర్స్ ఆర్ కాల్డ్ చక్రాస్. ఎనర్జీ సెంటర్స్ ఆర్ కాల్డ్ చక్రాస్. ఇప్పుడు మన యూత్ కి అర్థం కావాల్సింది అది. చక్ర అంటే అమ్మో ఆధ్యాత్మికత, ఇది మనకెందుకు అనుకుంటారు. చక్ర, ఎనర్జీ సెంటర్ ఈస్ కాల్డ్ చక్ర. వీల్స్.
ఇప్పుడు మనం చైనీస్ లోకి వెళ్తే మెరిడియన్స్ అంటారు, ఆక్యుపెంచర్ చేస్తారు చూస్తారు, మెరిడియన్స్ మనకి ఏదైనా వస్తే ఆక్యుపెంచర్ డ్రై నీల్స్ పొడుస్తారు, అది మన చక్రాస్ ఎనర్జీ పాయింట్స్ ని పొడిస్తే అక్కడ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, బ్లాకేజెస్ రిలీజ్ చేస్తుంది. సో ఎనర్జీస్ బ్లాక్ అయితే రిలీజ్ చేస్తుంది. సో చక్రాస్ అనగానే మన సంస్కృతం వర్డ్, బట్ ఇట్స్ అ వీల్ అని ఇంగ్లీష్ లో అంటాం, వీల్స్ ఆఫ్ లైఫ్ అంటాం, బట్ ఇట్స్ ఎనర్జీ పాయింట్. ఎనర్జీ పాయింట్ అంతే. ఎస్ సార్. అదేంటంటే ఇప్పుడు యూనివర్స్ ఉంది అనుకోండి, ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎనర్జీ. సో మనం కూడా ఒక ఎనర్జీ పార్టికల్స్. సో ఎనర్జీ లేదు, ఇట్స్ సైన్స్, ఇట్స్ సైన్స్. సో మనం కళ్ళు తెరవాలన్నా కన్ను రెప్ప కొట్టాలని ఎనర్జీ కావాలి. సో ఈ చక్రాస్ అంటే ఏం లేదు, ఎనర్జీ పాయింట్స్ ఇన్ ద బాడీ. రైట్. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఐటీ ప్రొఫెషనల్ గా ప్యూర్ సైన్స్ చదివారు. అవునండి. ఇటు స్పిరిచువల్ సైన్స్. ఎస్. సో దట్ యూ కెన్ అలైన్ స్పిరిచువల్ సైన్స్. ఎస్ సార్. లాజికల్గా నాకు అనిపించేది చక్రాస్ ఏంటి, మేము ఐటీలో బాగా అనాలిసిస్ చేస్తాం. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏమి ఉండదు అక్కడ, ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేసి దాని ఒక రూపు తీసుకురావాలి. దానికి చాలా లాజికల్ మైండ్, వై క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మాకు, వై అని దాని ఎవిడెన్సెస్ ఇవ్వాలి, ప్రూవ్ చేయాలి, యూజర్కి ఒక సామాన్య భాషలో చెప్పాలి, టెక్నికల్ నుంచి సామాన్యంగా తీసుకెళ్ళాలి. సో అట్లానే పెద్ద ప్రాజెక్ట్స్ లో చేసినప్పుడల్లా ఇది కూడా అలాగే ఆలోచించి ఆ మైండ్ అనాలిసిస్ అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అప్లై అయింది సేమ్ అట్లాగే. సో నేను బుక్ రాయడానికి కూడా ఎప్పుడో మనసులో ఉండింది. నేను కొన్ని పుస్తకాలు చదువుతుంటా, బట్ మేనేజ్మెంట్ ఐటీ సర్టిఫికేషన్ అవి చేయడమే. కానీ స్పిరిచువల్గా నాలెడ్జ్ ఉంది, అప్పటి నుంచి గెయిన్ చేశాను, చాలామందిని హీల్ చేశాను, హీలర్గా నేర్చుకున్నాను. చక్రాస్ అలైన్మెంట్స్, దాంతోపాటు వాళ్ళు అసలు ఏమవుతుంది పరిస్థితి నాకు చాలా యూస్ఫుల్ అయింది, జాబ్ ఇంటర్వ్యూస్లో చాలా యూస్ఫుల్ అయిందండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఒక చక్రాస్ ని స్టడీ చేయటం వల్ల టోటల్ మీ లైఫ్ అండర్స్టాండింగ్ మీకు వచ్చేసిందండి. సార్ ఎన్ని చక్రాస్ ఉంటాయి సార్? చక్రాస్ గురించి మాట్లాడదాం డీటెయిల్ గా. 141 చక్రాస్ అండి. అందులో మనం మాట్లాడేది మోస్ట్లీ 7 చక్రాల గురించి మాట్లాడతాం. అవును, మేజర్ గా. ఎందుకు మరి ఎన్ని 141 అనగా ఓన్లీ 7 చక్రాస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తాము అని అనగానే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవి చక్రాస్ అన్ని ఇట్లా ఇండివిజువల్ గా ఉంటాయి బాడీలో, బట్ ఆ 7 చక్రాస్ ఏంటంటే మనకి బాడీలో అలైన్మెంట్, స్పైన్ కి మధ్యలో, మన బాడీకి స్పైన్ కి మధ్యలో అలైన్మెంట్, అక్కడ ఈడ పింగళ నర్వ్స్ ఇట్లా క్రాస్ అవుతాయి స్నేక్ రూపంలో, మధ్యలో సూక్ష్మ నాడి ఉంటుంది. సో అవి క్రాస్ అయినప్పుడు, ఆ జంక్షన్ ఇట్లా క్రాస్ అయినప్పుడు అది సెంటర్లో ఎనర్జీ అక్కడ బాగా ఫ్లో అవుతుంటది. రైట్. ఈ 7 చక్రాస్ అలైన్మెంట్ లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడతాం. ఎస్, దాని గురించి. మిగతా అన్ని వేరియస్ ప్లేసెస్ లో ఉన్నాయి జంక్షన్స్ లాగా. వావ్. ఈ 7 చక్రాస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. సో ఈ 7 చక్రాస్ అంటే ఏం లేదు సార్, ఈ చక్రాస్ అనేది హ్యూమన్ మాన్యువల్. ఓకే, హ్యూమన్ మాన్యువల్ అంతే. ఇప్పుడు మీరు కారు కొంటారు, కారుతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. రైట్. సో మాన్యువల్ వచ్చినప్పుడు కారులోనే ఉంటుంది కొన్నప్పటి నుంచి. ఎప్పుడు దాకా ఉంటుంది? కారు బ్రేక్కి వెళ్ళిపోయే వరకు ఉంటుంది, అంటే దాని డెత్ టైం అన్నమాట దాన్ని. సో మనకి కూడా హ్యూమన్ మాన్యువల్ కూడా ఈ చక్రాస్ అనేవే, ఈ వీల్స్ ఆఫ్ లైఫ్ అంటాం. ఓకే సార్. సో ఇవి మనతోనే ఉంటాయి, అవి నమ్మిన నమ్మకాలు ఉన్న ఎనర్జీ ఉంది. సో వి బిలీవ్ ఎనర్జీ అంటే చక్రాస్ ఉన్నట్టే. చక్రాస్ మీన్స్ ఎనర్జీ సెంటర్స్. ఇది చాలా అల్టిమేట్ డెఫినేషన్. సార్ మరి ఒక్కొక్క చక్రా గురించి చెప్పండి సార్. అసలు యూత్ కి ఈ చక్రాస్ తెలుసుకోవడం వల్ల యూత్ కి ఏం అడ్వాంటేజ్ సార్? పెద్దవాళ్ళు అంటే ఇంకా సరే ఇక అన్న అయిపోయినాయి అని ఆలోచించినప్పుడు ఆధ్యాత్మికత వస్తుంది, ఆధ్యాత్మికతలకు వచ్చినప్పుడు చక్రాస్ తెలుసుకుంటారు. రైట్ సార్. మీరు చిన్ననాటి రోజుల్లో మీకు చక్రాస్ రెజనేట్ అయింది. ఆ చక్రాస్ని స్టడీ చేస్తూ ఒక టీనేజ్లో ఒక యువకుడుగా ఒక జాబ్ని కూడా క్రియేట్ చేసుకున్నారు మీరు. సో అది చెప్పండి సార్, ఒక్కొక్క చక్ర గురించి చెప్పండి. ఇప్పుడు చక్రాస్ని నేను థియరీ చెప్పడం కంటే నా అనుభవాలు చెప్తాను. చెప్పండి, ఒక్కొక్క చక్రాకి చెప్పండి. ఎస్ సార్. సో చక్రాస్ అని తెలిసిన దాని టోటల్గా అవగాహన లేనప్పుడే యంగ్ ఏజ్లో ఉంచే నాకు అబ్రాడ్ వెళ్ళని చాలా ఉండేది సార్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, మొక్కేవాడిని కాదు, ఏదో సరదాగా అట్లా వెళ్ళడమే, అంతేగాని భక్తి పెద్దగా ఉండేది కాదు. యూత్ అంటే అంతే కదా సార్, ఏజ్ ఆఫ్ టీనేజ్ నుంచి ఆ 20s 25 కూడా అట్లా ఉండింది. కానీ ఒక అతను చెప్పనమాట, ఈ గుడికి వెళ్తే నీకు మనం ఏమంటారు సార్, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను, వీసా వస్తుంది. వీసా ఇది మన చిలుకూరి బాలాజీ వీసా దేవుడు. వీసా దేవుడు ఆ లిస్ట్ లో ఉన్నారా మీరు? వీసా దేవుడు లిస్ట్ లో ఉన్నాం. ఓకే. సో వెళ్ళి ప్రదక్షిణ, ఎన్నో ప్రయత్నాలు ఆయన ప్రదక్షిణలు చేసి నిజంగా వీసా వచ్చింది. మరి నా తర్వాత ఇంకా చాలా మంది చెప్తే వస్తున్నారు, వీసాలు వస్తున్నాయి, వెళ్తున్నారు. సో ఇది చక్రాకి రిలేటెడ్. వీసా నమ్మకం అనేది చక్రాకి రిలేటెడ్, చక్రాన్ని బలం చేస్తుంది. వావ్.
Wonderful, interesting. సో ఇది వీసా దేవుడు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళమంటారు. కానీ యాక్చువల్లీ అక్కడ ఏముంది, ఒక పవర్ ఉంది. ప్రతి దేవుడి దగ్గర ఒక పవర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. Yes. పవర్ అంటే ఎనర్జీ. సో ఎనర్జీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, జాతకులు అయితే అమ్మ ఈ పలానా గుడికి వెళ్ళు, ఇది ప్రదర్శనాలు చేయి, ఇన్ని రోజులు పూజలు చేయి అంటారు. ఈ చెట్టుకు తిరుగు, ఇక్కడ అది పెట్టు. అలాగే చెట్టు తిరుగు, అవి తిరుగు అని చుట్టూ తిరుగుమంటారు. ఇన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఇన్ని రోజులు చేయాలని ఒక లెక్క ఉంటుంది దాన్ని. 21 days 40 days హనుమంతుడు చుట్టూ తిరగండి ఈ పలానా గుడిలోనే. మరి ఈ గుడిలో సేమ్ దేవుడు మీకు పిల్లలు పుట్టిస్తాడు, అదే దేవుడు ఇంకో గుడిలో మీకు జాబ్ని ఇస్తాడు. సేమ్ వేరే దగ్గర అయితే మరి దేవుడు సేమే, లొకేషన్ మారింది, అచ్చా. రెండు పర్పస్లు వేరే. ఇక్కడ పిల్లలు పుట్టిస్తున్నాడు, అక్కడ జాబ్ ఇస్తున్నాడు, అక్కడ పెళ్లి కుదురుస్తున్నాడు, ఓహో. అదే దేవుడు. మ్మ్. సో ఎలా సాధ్యమవుతుంది అది అంటే అక్కడ యాక్చువల్ ఎనర్జీ పాయింట్స్ మీ చక్రాకి అలైన్ అవుతుంది, ఆ స్పెసిఫిక్ ప్లేస్ లో చేసే బ్యాలెన్స్ చేస్తుంది. వావ్. ఇప్పుడు ఈ ఎనర్జీ పాయింట్స్ ఇలా ఉంటాయి కదండి, అది ఏమవుతుంది అంటే క్లాక్ అయిపోయి ఉంటుంది, బ్లాక్ అయిపోయి ఉంటుంది. బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ బ్లాకేజ్ క్లియర్ అవ్వాలి. బ్లాక్ అంటే స్పిన్నింగ్ అవ్వదు, ఆ స్పిన్ అవ్వదు, ఆగి ఉంటుంది ఇలా. ఎనర్జీ ఫ్లో అవుతుంది. స్లో అవుతుంది, టూ మచ్ ఫాస్ట్ అయిపోద్ది. ఒకవేళ ఓవర్ యాక్టివేషన్ అయితే టూ మచ్ ఫాస్ట్. అంటే రెండు రకాలు ఉంటుంది, ఒకటేమో లో ఉంటుంది, ఒకటి ఓవర్ ఉంటుంది. సో అది ఆ లో ఉన్నప్పుడు ఓవర్ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్. మనం ఇప్పుడు బయట సమాజం తిరుగుతున్నాం సరే, అన్ని చక్రాలు ఎప్పుడు బ్యాలెన్స్ కావండి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది. గుర్తుపెట్టుకోవాల్సి అందరి 1 పాయింట్ అన్ని చక్రాలు బ్యాలెన్స్ అయిపోయాయి అనుకోండి, బట్ మనుషులు ఉండరు, హిమాలయాల్లో ఉంటారు వాళ్ళు. ఓకే. అది అనమాట మెయిన్ క్లాస్. రైట్. కాకపోతే ఏదో ఒక చక్ర ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటుంది, మనం డైలీ బ్యాలెన్స్ చేయాలి. రైట్. సో దానికి ఎలా తెలుసుకోవాలి మన ఇంబ్యాలెన్స్ అయిందా అనేది మెయిన్ మనము డిస్కస్ చేయొచ్చు చక్రాస్ ద్వారా. ఇంకో పర్సన్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నేను బాగా జాబ్స్ పోయేటివ్వండి, ఐటీ కాంట్రాక్టింగ్ చేసేవాడిని. 3 నెలలు 6 నెలలకి జాబ్ వెళ్ళిపోయేది, మళ్ళీ 3 నెలలు గ్యాప్ వచ్చేది, మళ్ళీ వెతకాలి. సో ఇది చాలా ఇబ్బంది అయ్యేది అబ్రాడ్లో. సో నేను చక్రాస్ నేర్చుకున్నా, కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను. అందులో చెప్పారు జాబ్ కొట్టాలంటే ఏంటి అని. మీరు నమ్మరు సార్, అసలు ఇంటర్వ్యూలో ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ అయినా అలా కూర్చొని అలా కళ్ళు తెరిచే మెడిటేషన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కళ్ళు మూసుకెళ్ళా చేయనక్క, ఆడ ముందు చేయలేము. ఇంట్రెస్టింగ్ టు యూత్. ఎస్, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అలా కళ్ళు తెరిచి మెడిటేట్ చేయొచ్చు, అవతల మెస్ప్రైజ్ చేసేయచ్చు, అవతల వాళ్ళని రీడ్ చేసేయచ్చు, మనం కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళతో చెప్పించుకోవచ్చు. డన్. అంత పవర్ ఉంది చక్ర మాస్టరీలో. ఎస్, నేను దానికి ముందు ఒక్కొక్క జాబ్కి 10-15 ఇంటర్వ్యూ పోయేవాడిని. మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు? అయిపోయింది, ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్నాక ఆ టెక్నిక్స్ వాడడం మొదలు పెట్టానండి. 15 minutes బయటకు వచ్చేవాడిని విత్ జాబ్ చేతిలో పట్టుకొని. నేను కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, నేను మాట్లాడతాను, అక్కడ వాళ్ళు మాట్లాడరు. ఓకే. వాళ్ళు టెల్ మీ అబౌట్ సెల్ఫ్ అన్నీ ఫినిష్ అయిపోద్ది. 5 నిమిషాలు మాట్లాడేస్తాను, మిగతా జనరల్ టాక్ ఉంటుంది, నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాను, యూ ఆర్ ద ఫిట్ అంటాడు. అంటే జాబ్ క్రియేట్ చేసుకోవాలన్నా చక్రాస్ మాస్టరీ అవసరం. చక్రాస్ గురించి తెలుసుకోవాలి, సాధన చేయాలి సార్. అండ్ 2 మ్యారేజ్ కూడా. చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ అంటే కూడా భయపడుతున్నారు. మ్యారేజ్ అనేది ఒక ఇబ్బందికరం. అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకనే క్వశ్చన్స్ వస్తుంది యూత్ కి. అది సార్ ఇప్పుడు ఈ చక్రాస్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఎలా అవుతుంది అంతేనా? మ్యారేజ్ భయం అవ్వడం, మ్యారేజ్ జాబ్ ఇబ్బంది అవ్వడం. కొంతమంది ఎంప్లాయీస్ కూడా జాబ్స్ మారుస్తూ ఉంటారు. ఈ మా బాస్ తో ఇబ్బంది అవుతుంది, ఈ కంపెనీ సరిగ్గా లేదని ఎప్పుడు 3-4 months కి ఇయర్లీ ట్వైస్ మారుతూనే ఉంటారు. దానికి కూడా చక్ర రీజన్ అంటారు సార్? సార్ దాంట్లో కూడా ఉంది సార్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ చక్రాస్. ఎందుకు మారుస్తారు అంటే వాళ్ళు ఇష్టం కొద్దిగా మారుస్తారు, లేకుంటే ఎంప్లాయీ తీసేస్తాడు. పర్ఫార్మెన్స్ 2 రీజన్స్ జనరల్ గా ఉంటుంది. బయటికి కనబడే రీజన్స్ ఇవే అంతే, ఫిజికల్ కనబడేటి చెప్పేటి వాళ్ళ మనసులో తెలుసు. ఎవరికైనా ఫ్రెండ్స్ కి చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేక వాళ్ళు జాబ్ ఎండ్ చేసేయచ్చు, కాంట్రాక్ట్ కానీ జాబ్ తీసేయచ్చు. లేదు అంటే వీళ్ళకి శాలరీ తక్కువ ఉండో, లోపల పీపుల్ సాటిస్ఫాక్షన్. జాబ్ అంటేనే పీపుల్ సార్. అక్కడ మీరు తక్కువ శాలరీ ఇచ్చినా మీ బాస్ ఎన్వాల్వ్మెంట్ బాగుంది, పీపుల్ బాగుంటే మీరు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మన అనుకూలంగా మలుచుకునేదే చక్రాస్. దీనివల్ల బాస్ కూడా మీరు మెస్ప్రైజ్ చేసే చెప్పాలంటే నథింగ్ మ్యాజిక్. వాళ్ళది బాస్ తిట్టాడు అనుకోండి, ఇట్స్ అ మైండ్ సెట్ అంత మెయిన్గా. బాస్ ఏదో చిరాకులు ఉన్నాడు, ఏదో ప్రెజర్ ఇచ్చేసాడు, అతన్ని మనం ఏం చేస్తాం, ఇంత అన్నాడు అని చెప్పి మనసులో పెట్టేసుకుంటారు కొంతమంది. పెట్టుకొని ఛాలెంజ్గా చేయటము, లేకుంటే 10 మంది స్టాఫ్ చెప్పడము, వాళ్ళు వెళ్ళి అని చెప్పు నీ గురించి ఇలా అన్నాడు చెప్పడం, ఇవన్నీ పీపుల్ టాక్. కానీ అసలు బాస్ ఎందుకు అన్నాడు అండర్స్టాండ్ చేసుకొని తన చక్రాన్ని పట్టుకొని, ఆహా ఈయనకి ఎవరైతే చక్ర ఇది అయింది, సో అందుకే నాకు చాలా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మీరు అలైన్ చేసుకొని ఆయన ఇంబ్యాలెన్స్ అని అర్థం చేసుకోండి. ఆయన చక్ర ఇంబ్యాలెన్స్ అని అర్థం చేసుకుంటే
సరిపోతుంది. రైట్, వండర్ఫుల్. అంటే సార్ మీరు చెప్పే ప్రకారంగా ఇప్పుడు విద్యార్థులు యువత చిన్నప్పటి నుంచే ఇది తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉందని అయితే అర్థమైంది. Yes, sir. సార్ ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చేసే వాళ్ళకే తెలుస్తుందా, ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారా? ఇది ఇప్పుడు యువతకు విద్యార్థులకి వాళ్ళు కంపల్సరీ ధ్యానం చేస్తేనే అర్థం అవుతుందా, ఎలా తెలుసుకోవాలి దీన్ని? అవసరం లేదు సార్. ధ్యానం అనేది అడిషనల్ Additional పవర్ energy, పెంచుతుంది, power ఎనర్జీ పెంచుతుంది. ఇస్తుంది. ధ్యాన సాధన లేకుండా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే తెలుస్తుంది ఇది. తెలుస్తుంది. అది తెలుసుకోవటమే నేను ఇప్పుడు రాసిన పుస్తకం రైట్, చక్రాస్ మాస్టరీ. సో ఇది చూపించండి ఒకసారి. ఇది చక్రా మాస్టరీ అండి. ఇది హ్యూమన్ మాన్యువల్. రైట్, సో దీంట్లో నేను 5 పిల్లర్స్ అని రాసా. మనిషికి ఏం కావాలి? డబ్బులు కావాలి, ఎస్, హెల్త్ బాగుండాలి, మెంటల్ పీస్ ఉండాలి, ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎస్, స్పిరిచువల్గా గా డెవలప్ చేయాలి. బట్ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఫస్ట్ ఫైనాన్స్ వస్తుంది. సార్ ఇప్పుడు సార్ డబ్బు నుంచే మొదలెడదాం. Yes. డబ్బు ఉద్యోగం రెండు రిలేటెడే. ఎస్, చాలా మంది జాబ్ కావాలి అనుకుంటూ డబ్బు మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది డబ్బు మాత్రమే కావాలంటారు. అసలు ఏది రైట్? ఒక యువతకి అండర్స్టాండ్ చేయండి సార్. ఫస్ట్ అసలు ఫైనాన్స్ మీద ఫోకస్ చేయాలా, జాబ్ మీద ఫోకస్ చేయాలా? ఫస్ట్ ప్యాషన్ మీద ఫోకస్ చేయాలి సార్. ప్యాషన్, ఈ రెండు కాదు. ఇది రెండు కాదు, ప్యాషన్. నీకేం ఇంట్రెస్ట్ అసలు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? సపోజ్ ఒకళ్ళు ప్రొడక్షన్ ఇంజనీర్ చేస్తాడు, ఎగ్జాంపుల్, బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ప్రొడక్షన్ ఇంజనీర్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు నాకు తెలిసి ఆస్ట్రేలియాకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ చేసి సివిల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, మెకానికల్ ఇంజనీర్ చేసి ఆస్ట్రేలియాకి ఐటీ ప్రొఫెషన్ మీద వచ్చి వేరే వేరే వాటిల్లో ఉన్నారు. రైట్, లైక్ కస్టమర్ సర్వీస్లో, లేదా పెట్రోల్ స్టేషన్ బిజినెస్లలో, లేదా అంటే ఇంకా వేరే కొరియర్ బిజినెస్లో ఇలా సెటిల్ అయ్యారు. అసలు వాళ్ళకి రిలవెంటే లేదు, చదువుకున్న దానికి రిలవెంటే లేదు. రిలవెంట్ గా ప్యాషన్ తో క్రియేట్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు సార్. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తర్వాత డబ్బుని, జాబ్ని, మ్యారేజ్ని, ఈ మూడిటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం సార్. ధ్యాన యువలో ఒక షార్ట్ బ్రేక్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు ధ్యాన యువ. మనం చక్ర మాస్టరీ గురించి తెలుసుకుంటున్నాం. అజయ్ గారి ద్వారా లైఫ్ కోచ్ అండ్ హెల్త్ కోచ్. చక్ర మాస్టరీ పైన ఎంతో పరిశోధన చేసి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఒక పుస్తకాన్ని రాశారు. వారితో మనం తెలుసుకుంటున్నాం. ఎవరైనా యువత కానీ విద్యార్థులు కానీ మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. రైట్ సార్. సార్ అజయ్ గారు చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నారు ఫైనాన్స్ ముందు ఫోకస్ చేయాలా, జాబా అంటే ముందు ప్యాషన్ ఉండాలి. నాకేం కావాలన్నా ప్యాషన్. సో ఆ ప్యాషన్ కూడా రావాలన్నా ఏం చేయాలో ఒకటి నంబర్ 1. సో జాబ్ క్రియేషన్కి ఏం చేయాలి? దిస్ ఈస్ ద టెక్నిక్. ఇక్కడ నుంచి బిగిన్ చేద్దాం సార్, చెప్పండి. రెండింటికి ఒకటే ఆన్సర్ సార్. క్లారిటీ ఉండాలి. ఫస్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్. మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేయాలనుకుంటానో క్లారిటీ రావాలి. బట్ యూత్కి ఏంటంటే కొంతమందికే క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అప్బ్రింగింగ్ దీని వెనకాల చాలా పేరెంట్స్ అలా పెంచారు. ఇప్పుడు చక్రాలకు క్లారిటీకి మన రిలేషన్షిప్ ఉందా సార్? ఎట్లా ఉంది సార్? ఆజ్ఞా చక్ర క్లారిటీ ఇస్తుంది. అంటే ఏం చేయాలి దానికోసం? దీనికి ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి నాది ఒక సింపుల్ టూల్ ఉంది. 1 minute కూడా మనము మొత్తాన్ని చక్రాస్ అలైన్ చేసుకో డైలీ, అలా కొంచెం చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసి కొంచెం మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ సార్. దాని మించి ఇంకోటి లేదు. శ్వాస మీద ధ్యాస. రైట్, దట్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆజ్ఞా చక్ర. కానీ ఏ చక్ర అయినా కానీ ఆజ్ఞా చక్రకి ఎక్కువ బ్రీతింగే. అంటే మీరు అన్ని పరిశోధన చేసి లాస్ట్కు శ్వాస మీద ధ్యాస ఇస్ ద రైట్ అని అదే పర్ఫెక్ట్ మీరు ఎక్స్పెరిమెంటల్ ద్వారా ప్రూవ్ చేశారు. క్లారిటీ. సో ఆజ్ఞ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు క్లారిటీ వస్తుంది. సో అంటే ప్రతి విద్యార్థి యువత ధ్యానం చేయాలి. ధ్యానం చేయాల్సిందే. రైట్, నంబర్ 1 ఇంపార్టెంట్. స్టెప్ 1 పర్ఫెక్ట్. అది స్టెప్ 1 అయిపోయింది సార్. సో క్లారిటీ. ఇంకోటి లాజికల్ గా ఇద్దాం. చలో మనకి ఇప్పుడే ఎందుకు మెడిటేషన్ నేను శ్వాస మీద ధ్యాస చేయలేను అన్న వాళ్ళకి క్లారిటీ అంటే ఏంటి, ఎలా వస్తుంది క్లారిటీ? ఫస్ట్ థింగ్, మీరు ఏం గ్రాడ్యుయేట్ చేస్తారు, మీరు ఏం చేయాలనుకుంటారు ఫ్యూచర్లో? మనకి మన సాంప్రదాయం, మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ వెళ్ళంగానే అబ్బాయి పుట్టంగానే ఇంజనీరు, డాక్టర్ని డిసైడ్ చేస్తారు, అమ్మాయి పుట్టంగానే ఇదేదని డిసైడ్ చేస్తారు ఈ ప్రొఫెషన్ అని. అది వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేస్తారు. వాళ్ళు డొనేషన్ ఇచ్చో ఏదో చేసి తోసేస్తారు దాంట్లో. యాక్చువల్ వాళ్ళకి ఆ లైన్ కరెక్టా లేదో వాళ్ళకే తెలియదు. పేరెంట్స్ చెప్పింది వింటున్నారు. కొంతమంది పేరెంట్స్ తెలియక పిల్లల్ని వదిలేస్తారు, గైడెన్స్ లేదు. టీచర్లు వాళ్ళు ఏం కావాలో తెలుసుకోండి అని కూడా అంటారు. అయితే ఓవర్గా గైడ్ చేస్తారు లేదా ఓవర్ వదిలేస్తారు.
సో దాంతో పిల్లలకి గైడెన్స్ ఉండదు. ప్రాపర్ గైడెన్స్ ఉంటే వాళ్ళ టాలెంట్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందండి. ఒకటి కాదు, ఇప్పుడు ఒకటేమో స్పోర్ట్స్లో ఉంటారు, ఒక మ్యూజిక్, ఒక ఆర్ట్స్, ఒక స్టడీస్. సో ఇలా టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు దేంట్లో బెస్ట్ చూస్తే ఆయన ఒక కాలు గంప ప్రతి మనిషి. సో దాది తీసుకొని దీంట్లో ఫిట్ అవుతాడని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా సందే ఇస్తాను సార్, 10th క్లాస్ ఉన్నప్పుడే వాళ్ళు కెరీర్ డిసైడ్ చేయాలి స్కూల్లో. తనకి ఏదో షెఫ్ అవ్వాలని ఇంకేదో అవ్వాలని అనుకునేవాడు. వాళ్ళకు 2 వీక్స్ ఒక దగ్గర అప్రెంటిస్ పని చేసి రావాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో నేను తన మ్యాథ్స్లో చాలా బాగా టాపర్, ఒక ఇయర్ ముందే ఉంటాడు, ప్లస్ మంచి ఆర్టిస్ట్, బాగా గీస్తాడు, బొమ్మలు చాలా పర్ఫెక్ట్గా గీస్తాడు. సో తనకి అన్నారు నువ్వు ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పాను. తనకి ఇంట్రెస్ట్ లేదు. మనం ఫాదర్ చెప్తే సన్స్కి నచ్చదుగా, రిబెల్, టీచర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. సరే చెప్పి వదిలేసా. తన పెట్టినప్పుడు 4-5 ఆప్షన్ పెడితే ఆర్కిటెక్ట్ మా ఫాదర్ చెప్పాడంటే వాళ్ళందరూ ప్రైజ్ చేసి, లేదు ఇది షెఫ్ కంటే ఆర్కిటెక్ట్ చాలా బాగుంటుంది, షెఫ్ ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పి. సో అది వచ్చాడు, డాడీ ఇది చేస్తాను. 2 నెలల తర్వాత రియలైజ్ అయ్యాడు, టీచర్ చెప్పిందిగా, ఫాదర్ది ఎక్కలేదు. ఓకే. సో వెళ్ళాడు, నేను ఒక ఆర్టిస్ట్ దగ్గర ఒక 2 వారాలు పెట్టించాను, చేశాడు, ఇంట్రెస్ట్ వచ్చేసింది, బలంగా నాటుకుంది. అసలు ఒక 1 అవర్ మాట్లాడా కూర్చొని, కొడుకు తండ్రి సంభాషణ. ప్రతి యూత్ దానికంటే చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు డిసిషన్ తీసుకోవాలి, ఫ్యూచర్ మొత్తం సెటిల్ అవ్వాలంటే చైల్డ్హుడ్లో ఒక మదర్ 8 years వచ్చే వరకు మదర్ కాపాడుతుంది, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. కానీ 8 years కాగానే ఫాదర్ టేక్ ఓవర్ చేయాలి, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ తీసుకోవాలి. అబ్బాయి టీన్స్కి వస్తున్నాడు, ఫాదర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో అమ్మాయి అక్కడి నుంచి ఇద్దరు ఒకటేలాగా ఉంటారు, అమ్మాయి తల్లి వైపు వెళ్ళిపోద్ది టీన్స్కి వచ్చే వరకు. తల్లి టేక్ కేర్ చేస్తుంటది ఇక్కడ, అబ్బాయి అయ్యే వరకు ఫాదర్ టేక్ కేర్ ఫ్రెండ్ గా. ఎందుకంటే అమ్మాయి వచ్చే వరకు తను అన్ని షేర్ చేసుకుంటారు, అడోలసెంట్స్ అన్ని కూడా. అబ్బాయి అమ్మకి షేర్ చేయలేడు, వాళ్ళకి అంత కంఫర్ట్ జోన్ ఉండదు, ఫాదర్తో ఉంటుంది. ఫాదర్ కూడా మాట్లాడకూడదు తప్పు అని ఒకటి కల్చర్ పెట్టేసుకుంటారు. సో అయ్యే వరకు వాడు కన్ఫ్యూజ్లో ఉంటారు అబ్బాయిలు. సార్ ఇప్పుడు మీరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఇది అన్నారు, చాలా మంది పేరెంట్స్ లేకపోయినా వాళ్ళు అద్భుతంగా అనుకున్నది సాధిస్తూ ఉన్నారు. సింగిల్ పేరెంట్ ఉన్నా కూడా అద్భుతంగా ఉన్నారు కదా, బ్యూటిఫుల్. ఇప్పుడు పేరెంట్ టీచరు ఎలా ఉన్నా వాళ్ళను వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవడానికి ఏం చేయాలి ఒక విద్యార్థి, ఒక యువత? ఎస్, ఇది మంచి క్వశ్చన్ సార్. ఇది వాళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటూ పోకుండా వీళ్ళకే ఇద్దాం, వీళ్ళకి. సో ఇది గైడెన్స్ ఇవ్వాలంటే వీళ్ళ ఈ చక్రాస్ అనేదాన్ని ఒక్కసారి పట్టుకుంటే, రైట్, ఇది నాకు బ్లాక్ అయ్యింది, ఇది నా కెరియర్ కి ఇప్పుడు కావాలి, అవసరం. ఎలా తెలుసుకోవాలి సార్ కెరియర్ కోసం? ఏది కెరియర్ అనగానే ఫస్ట్ వాళ్ళు లాజికల్ మైండ్ ఆలోచిస్తే వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి, స్కిల్స్ అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్. రైట్, నాకు ఇవి వచ్చు, నేను ఇందులో ఇప్పుడు పోలిన ఆప్షన్స్ ఉన్నాయి సార్ సబ్జెక్ట్స్. ఒకప్పుడు అయితే బీకామ్ బిఏ అని ఉండేటివి, ఇప్పుడు ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి చదువుకోవడానికి, తీసి ఆ స్కిల్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇంజనీరు డాక్టర్లే కాదు, ఒక ఆర్టిస్టు, ఒక సినిమా యాక్టర్ అవ్వాలన్నా, ఒక మ్యూజిషియన్ అవ్వాలన్నా కెరియర్ చాలా బాగుంది, స్పోర్ట్స్ కూడా కెరియర్ బాగుంది. సో అలా వాళ్ళు స్విచ్ ఆన్ అవ్వడానికి రెడీ అవ్వాలి. రైట్, ఫస్ట్ అసలు ఏ కెరియర్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి, స్కిల్స్ ముందు ఆ క్లారిటీ రావాలంటే మెడిటేషన్ చేసి ఆజ్ఞా క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మరి కెరియర్ బిల్డింగ్ జాబ్ అంటే ఏ చక్ర గురించి తెలుసుకోవాలి సార్? సార్ ఇది మెయిన్ గా రూట్ చక్ర. రూట్ చక్ర, మూలాధార చక్ర. రైట్, మూలాధార చక్ర ఇప్పుడు ఒక చోట స్టెబిలిటీ అంటే గాల్లో తేలుతున్నట్టు, ఎక్కడ ఉండడు, 4 రోజులు ఇక్కడ 4 రోజులు అక్కడ. అసలు ఏం చేయాలో డిసిజన్ అసలు లేడు, గ్రౌండెడ్ లేడు. సో దీని సింపుల్ టెక్నిక్ చెప్తాను సార్. చెప్పండి సార్. ఇది చక్ర వల్లే. సో మనకి ఎవరైతే షిఫ్టింగ్ అవుతుంది, జాబ్స్ మారడము, లేదంటే జాబ్ ఇంటర్వ్యూ వెళ్తున్నా దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ లేని వాళ్ళకి ఆజ్ఞాచక్ర వదిలేసండి. సింపుల్ టెక్నిక్ చెప్తాను. అలా గ్రౌండెడ్ అవ్వాలి అంటే మదర్ ఎర్త్, అమ్మ కాపాడుతుంది, అమ్మని పట్టుకుంటే అన్ని భయాలు పోతాయి. చిన్నపిల్లవాడు వెళ్ళి అమ్మని కాకుతున్న వరకు అన్ని మర్చిపోతాయి. మనకి పెద్దవాళ్ళకి అమ్మ అంటే ఎడితే. సో మనం ఏం చేయాలంటే సింపుల్ సార్, అలా కూర్చొని మన స్పైన్ ఉంటుంది కదా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ కింద L5 అంటారు, టెయిల్ బోన్. అలా కూర్చొని ఒక సెకండ్ కళ్ళు మూసుకున్నా పర్లేదు, మొదట్లో, తర్వాత కళ్ళు తెరిచి చేయొచ్చు. బట్ ఊహించుకోవడానికి కళ్ళు మూసుకుంటే ఒక సెకండ్ టెయిల్ బోన్ అలా చెట్టు రూట్ వెళ్తుంది కదా భూమిలోకి, అలా మనం డ్రిల్ చేసి వెళ్ళాలి. రైట్, వెళ్ళి ఆ తర్వాత రూట్స్ ఇలా వెళ్ళి భూమిని పట్టుకోవాలి గట్టిగా, అలా ఊహించుకోవాలి. ఊహించుకున్న తర్వాత మనం స్టెబిలిటీ వచ్చేస్తుంది, కదలదు. ఇంకా చెట్టు రూట్స్ పట్టుకుని చెట్టు ఎంత తుఫాన్ ఇచ్చినా కదలదు అది. అలా మనం ఒక చెట్టు
చెట్టులాగా ఫీల్ అయ్యి మన రూట్స్ కింద ఎనర్జైజ్ అయి ఉన్నట్టుగా గ్రౌండ్ అయి ఉన్నట్టుగా పట్టుకోవాలి. రైట్. మన ఫాదర్ పై నుంచి ప్రొటెక్ట్ చేయాలి కదా. సో యూనివర్స్ నుంచి ఒక పిల్లర్ ఆఫ్ లైట్, ఒక లైట్ పిల్లర్ వచ్చి అలా తలిపి వెళ్ళినట్టు. ఓకే. సో అది వచ్చినప్పుడు మనకి ఆ పిల్ల లైట్ వచ్చి అలా మన కనెక్ట్ బాడీలో మనకి ఎనర్జీ ఇస్తున్నట్టుగా ఫ్లో అయి ఫీల్ అవ్వాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి కొద్దిసేపు. ఇది ప్రాక్టీస్ చేయాలి సార్ ఇలాగా. 1 minute చాలు. రైట్. ఓకే. కొంతమంది 10 minutes పట్టచ్చు, స్టార్టింగ్ 15 minutes పట్టచ్చు ప్రాక్టీస్ కి. రైట్. ఇది చేసి సో కెరియర్ అండ్ జాబ్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వారు రూట్ చక్ర మూలాధార మీద ఫోకస్ పెట్టి ఇలా కూర్చొని ఓపెన్ అంటే బేర్ ఫుట్ లో ఆ గ్రౌండ్ తో కనెక్ట్ అవ్వాలి. కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎక్కడైనా సరే. కాళ్ళు కింద మన ఇంట్లో చేయొచ్చా, గ్రౌండ్ లో చేయాలి, ఆఫీస్ లో కూర్చొని, ఎనీవేర్ ఇలా కూర్చొని ఇప్పుడు చేయొచ్చు. మనం ఎర్త్ తో కనెక్ట్ అవుతున్న ఫీల్ తెచ్చుకోవాలి ఫస్ట్. అంతే. వండర్ఫుల్. అది ఫస్ట్ గ్రౌండింగ్ చేసుకోవాలి. సో దాంతో ఒక గ్రౌండింగ్ వచ్చేస్తుంది. అది సర్వైవల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి ఇక్కడే. అక్కడే జాబ్ రావడానికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫాదర్ లైట్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి పిల్లర్ ఆఫ్ లైట్ వస్తుంది. సో ఫాదర్ దీవెన ఉంది, అమ్మ దీవెన ఉంది, రెండు దొరికిపోయాయి మీకు ఇక్కడే. ఫస్ట్ స్టెప్ ఇదే. అందుకే పేరెంట్స్ ని ఎప్పుడు పాదాలను టచ్ చేయమని చెప్తారు. వాళ్ళ బ్లెస్సింగ్ లో కూడా ఈ పవర్ ఉందని. ఉంది. అంటే క్రియేటర్ కి పేరెంట్స్ కి లింక్ ఉంది. క్రియేటర్ గాడు ఫాదర్, వాళ్ళే గాడు మదర్, శివుడు పార్వతి అట్లా. అందుకే భూమాత అంటాం. అట్లా శివుడు అనగానే ఎనర్జీ. సో బయట ఎన్ని తెచ్చుకుంటాం, భూమాతని మనం కనెక్ట్ అయి ఉన్నాం, ఎందుకు భూమి ఉన్నాం కాబట్టి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫర్ ఎనీ జాబ్ చేయాలన్నా, బిజినెస్ క్లయింట్స్ రావాలన్నా, స్టేబిలిటీ లేదు, ఇన్కమ్ స్టేబిలిటీ లేదన్నా కానీ, ఫియర్ ఉన్నా కానీ, ఏదైనా ఎనీథింగ్ లైక్ సర్వైవల్ ఇష్యూస్, ఏ సర్వైవల్ ఇష్యూ ఉన్నా రూట్ చక్ర దాన్ని పట్టేసుకొని గ్రౌండెడ్ చేసుకొని కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. అక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను జాబ్ కొట్టగలుగుతా అని. అది యాక్టివేట్ అవ్వడం మూలం. అప్పుడు అక్కడ చక్రం ఊహించుకోండి, ఏదో కలపాలి. అది యాక్చువల్ రెడ్ కలర్లో ఉంటుంది. అక్కడ ఒక చిన్న స్పిన్నింగ్ ఊహించుకుంటూ అదేదో అంతా మన దగ్గర ఒక చిన్న క్లస్టర్ ఉంటే అంత డాట్స్, ఆయిల్ డాట్స్ ఉంటాయి. ఆ చక్రం వచ్చి రెడ్ కలర్ వచ్చి దాన్ని క్లీన్ చేసేస్తుంటుంది. క్లీన్ చేసి ఆ డాట్స్ అన్ని క్లియర్ చేసేస్తుంటాయి. అట్లా ఊహించుకోవాలి మూలాధార కింద. దట్స్ ఇట్. ఇది ఊహించుకుంటే బ్యాలెన్స్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇదే టిప్ అండి. అక్కడ కూర్చున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను ఈవెన్ ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా బెస్ట్ ఐడియా. రియల్ ఎస్టేట్ యూత్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి రావాలి. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా డీల్ చేస్తే క్లయింట్ దగ్గర ఇది చక్ర ఫార్ములా, దీంతో ఇంటర్వ్యూ కొట్టచ్చు. ఇక్కడ కూర్చొని అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంతే. లోపల పిలుపు వచ్చే వరకు. మీరు నా ఇంటర్వ్యూ పొన్న క్లయింట్ అనుకోండి, బిజినెస్ చూద్దాం. కొంత పిల్లల స్టూడెంట్స్ యూత్ కూడా బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటి అంటే అక్కడ కూర్చున్న క్లయింట్ ఇవాళ సైన్ చేయాలి కాంట్రాక్ట్. ఇలా స్టార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ కూడా గ్రౌండ్ అయి ఉండాలి. అక్కడ కూర్చొని ఫస్ట్ వాటర్ తాగండి అని మాట్లాడుతుంటే ఒక్క సెకండ్ కళ్ళు తెరుచుకొని చేయొచ్చు. ఆ ప్రాక్టీస్కి వచ్చేస్తే ఎదుటివాడికి ఏదో వీడు ఏదో మంత్రం చేసిన అనిపించదు. న్యాచురల్ గా చేసుకొని ఆ కూర్చొని మాట్లాడుతూ వింటుంటాం. ఇది అంటే మన ఫోకస్ మనకు ఉంటుంది. అలా మనం చెక్ యాక్ట్ చేస్తున్నాక ఆ తర్వాత డీల్ స్టార్ట్ చేయండి. వండర్ఫుల్. జాబ్ ఇంటర్వ్యూ కానివ్వండి, క్లయింట్ తో మాట్లాడే కాంటాక్ట్స్ అయినా, మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఒకవేళ ఎగ్జామ్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అలా గ్రౌండ్ అయి కొద్దిసేపు గ్రౌండ్ అయి స్టార్ట్ చేయాలి. బస్ వాహ్. దీంతో మీకు బయట యూనివర్స్ కనెక్ట్ అయ్యారు చూసారా. యూనివర్స్ అద్భుతం. మీకు ఏమి ఇస్తుందో మీకే తెలియదు. యూనివర్స్ తో కనెక్ట్ అయితే ఇంకా ఏది కావాలో అది వస్తుంది. మనం ఊహిస్తే తక్కువ ఊహిస్తాం. అది యూనివర్స్ తో అలైన్ అయితే ఏది ఎప్పుడు అవసరమో అది వస్తుంది. మీరు చదువుకున్న క్వశ్చన్స్ రావచ్చు అక్కడ. వండర్ఫుల్. చదువుకునేటప్పుడు చేస్తే మీరు ఏం చదువుకున్నా అక్కడ ఆన్సర్స్ చదువుకునే. చాలా మంది మన ధ్యాన విద్యార్థులు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు సార్. ధ్యానం చేసినప్పుడు ఏవైతే కనబడ్డాయో అవే వచ్చాయి, చక్కగా రాసేశారు. వండర్ఫుల్ సార్. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఫైనాన్స్. డబ్బు కావాలి కదా యూత్ కి. రూట్ చక్ర అనే మెయిన్ సార్. ఇదే ఉద్యోగమైన డబ్బు వచ్చేసింది. రైట్. కాకపోతే ఒక చిన్న ఫియర్ ఉంటుంది వాళ్ళకి. అరే ఇది కాంట్రాక్ట్ సైన్ చేస్తామా చేయమా, ఉద్యోగం వస్తారు రాదు, కాన్ఫిడెన్స్ ఉండదు. 50-50లో ఉంటారు ఎప్పుడు. ఇచ్చేయాలా వద్దా క్లారిటీ ఉండదు. అన్న చక్ర ఎట్లాగో ఉంది. కానీ మనం మణిపూర చక్రం కూడా యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సారు తోటి భయం ఉంటుంది, హైయర్ మేనేజర్ తోటి. ఆ ఫియర్ పోవాలంటే చిన్న టెక్నిక్ చెప్తాను సార్. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు సార్ వచ్చి చిరాకు పడ్డాడు. లాజిక్ నా బుక్ లో ఉంది, ఎలా చిరాకు పడితే ఆయన ఎలా కూల్ చేయాలని ఉంది. అంటే ఆయన అర్థం చేసుకోవాలి పాప ఆయన లైఫ్లో ఏమవుతుంది ఇవాళ. ఆయన ఎప్పుడు అట్లా ఉండరు, వాళ్ళని మంచి ఎలా చేసుకోవాలని ఉంది. కాకపోతే అది తెలియని వాళ్ళకి ఇప్పుడు స్ట్రైట్ టెక్నిక్ ఏంటంటే, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. అది బాస్తో కానివ్వండి, ఇవాళ రేపు చాలామంది సెల్ ఫోన్లో డిస్టర్బ్ అవుతారు. బాగా మాట్లాడడము, చాట్ చేసి అనవసరం. అవన్నీ మనకు అనవసరం. ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
బయటికి వెళ్తే ట్రావెల్ చేసి 10 మంది కలుస్తాం, వాళ్ళ లైఫ్లో ఏమో తెలియదు, మనకంతా అంటుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ. ఇంటికి రాని చిరాకు పడతాం, ఎందుకు పడతామో తెలియదు, మూడ్ స్వింగ్స్ ఎందుకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి తెలియదు, అంటే అన్ని ఎనర్జీస్ క్యారీ పట్టుకొని వస్తాం. దాన్ని డే అవరాన్ని క్లీన్ చేసుకోవటానికి ఒక ప్రాసెస్. బట్ మీకు ఎవరైనా భయం ఉంటే, అమ్మో తింటున్న భయం, బాస్తో పేరెంట్స్ తోటి, బాస్ తోటి, ఎవరైనా హస్బెండ్ వైఫ్ లో కూడా భయం ఉంటది మాట్లాడాలంటే. హస్బెండ్ అంటే వైఫ్ కి, వైఫ్ అంటే హస్బెండ్ కి. సిచ్యువేషన్ లో చెప్పాలంటే పెళ్ళంటే భయం కూడా ఇందులో వస్తుందా? మణిపుర అది సార్, మణిపుర పెళ్ళంటే భయంతో కూడిందే. రైట్, భయంతో కూడి మణిపురాకి రిలేటెడ్ ఉంటది. పెళ్ళంటే భయం, ఫ్యూచర్ ఏమవుతుందో భయం, ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కూడా సఖ్యతతో ఉంటామా లేదా భయం, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఫియర్స్ ఉంటాయి. అసలు పెళ్ళెందుకు, ఏజ్ పెద్దగా అయిపోతుంది, వాళ్ళు 30 years అయినా ఆడవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు ఆలోచిస్తారు. అబ్బాయిలు అయితే ఇంకా అసలు 30-35 అవుతుంది, కెరీర్ మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ భయాలని పోవాలంటే ఒక్కటి సార్ సింపుల్, జాబ్ కానీ ఎవరైనా కానీ కార్డ్ కట్టింగ్ అని ఉంటుంది టెక్నిక్. సో కార్డ్ కట్టింగ్ అంటే ఎప్పుడైనా మీకు భాష మాట్లాడాలనుకోండి భయం ఉంటుంది, సింపుల్ సార్. బొడ్డు ఉంది కదా, మనం పుట్టినప్పుడు తల్లి బొడ్డుకే కదా మన కార్డ్ కనెక్ట్ అయ్యి ఉంది, ఫుడ్ అక్కడి నుంచి అందింది, అక్కడి నుంచి 72,000 నర్వ్స్ మన బాడీలో వెళ్తాయి. ఎనర్జీ కానివ్వండి, ఫుడ్ కానీ ఏదైనా అక్కడే స్టార్ట్ అవ్వదు. సో ఈ కనెక్ట్ అయ్యి మన బొడ్డుకే కనెక్ట్ అవుతాం, జనాల్ని కూడా ఎనర్జీ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది ఇక్కడ. సో ఈ కార్డు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు నాకు సింక్ అయింది కదా, కార్డ్ కట్ అయింది, కట్టే అది అదొక ఇన్విజిబుల్ ఎనర్జీ అలైన్మెంట్. అది ఇప్పుడు మీరు ఏం క్యారీ చేస్తున్నారో నేను ఇప్పుడు క్యారీ చేస్తాను. మీరు పాజిటివ్, నేను పాజిటివ్, మీరు నెగిటివ్, మీ లైఫ్ లో ఏమవుతుందో నాకు అది అవుతుంది. మీరు ఇంట్లో గొడవ పడొస్తే ఇంటికి రూటీన్ గొడవ పడతాను, ఎందుకు అర్థం కాదు, తర్వాత ఇవన్నీ తెలియకపోతే అర్థం కాదు, తెలియదు. దానికి సింపుల్ టెక్నిక్ కార్డ్ కటింగ్. రైట్, కార్డ్ కటింగ్ అంటే ఏం లేదు సార్, ఇది కట్ చేయాలి కత్తితోటి. ఊహించుకోండి, ఇది చెయ్యి, ఇమాజిన్ దిస్ కత్తి. సో హెడ్ వెనక నుంచి ఇలా తీసి కట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అట్నుంచి వచ్చే ఎనర్జీ మన దగ్గరికి రాదు. కట్ అంటేనే ఈ కార్డుని కత్తితోటి కట్ చేస్తాం, అప్పుడు మీ కార్డు వెళ్ళిపోయింది, నా కార్డు మా ఎనర్జీ నాలో, మీ ఎనర్జీ మీలో ఉంటారు, వచ్చేస్తుంది. అంటే ఎడిట్ వాళ్ళ నుండి ఏ ఎనర్జీని ఏవి రిసీవ్ చేసుకోం, మనం తీసుకోం అంతే. అది కట్ అయిపోయే కార్డ్ అది ఫ్లో అవుతుంది కదా, రైట్. కట్ చేసి సేవ్ అవుద్ది కార్డ్ని, మీకు మీ ఎనర్జీ మీదే, నా ఎనర్జీ నాది. సో మీ దగ్గర నా ఎనర్జీ ఏమంటే నేను వాపస్ తీసుకుంటా చెప్పాలి, మీ నా తీసుకున్న ఎనర్జీ నాకు ఇచ్చేసారా అని మాట్లాడుకోవాలి, మనసులో అనుకోవాలి, మన లోపలనే జరగాలి. తను మీరు మంచో నేను మంచోలే, మీ లైఫ్ లో ఏమవుతుందో నాకు తెలియదు. మీరు తిట్టుకోవడం కంటే కూడా కార్డ్ కట్ చేసేస్తే మీ ఎనర్జీ నా ఎనర్జీ మీరు తీసుకున్నారు, ఇప్పుడు తెచ్చేసేయండి అని జస్ట్ అఫర్మేషన్. దేవుడా నా ఎనర్జీ నాకు ఇచ్చేసేయని, ఏదో మీ భాషలో ఏదైనా దేవుడు నమ్మకున్నా గివ్ మీ మై ఎనర్జీ బ్యాక్ అంటే చాలు, ఫినిష్, సింపుల్. సో అప్పుడు మీరు మనకి బాస్ విభేదం రాదు, బాస్ కానీ కొలీగ్ కానీ వేరే వాళ్ళతో హస్బెండ్ కానివ్వండి, ఈవెన్ లవర్స్ మధ్యలో కూడా ఏం అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా, రేపు ఏమంటుందా, ఇన్సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్ లో. అబ్బాయి అమ్మాయి లవ్ లో ఉన్నా కానీ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఆ ఇన్సెక్యూరిటీ పోవాలంటే కూడా కార్డ్ కటింగ్ చేయాలి ఫస్ట్. సెక్యూర్డ్ గా ఉంటారా, ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఉంటారు, వస్తుంది. కార్డ్ కట్ చేసినప్పుడు రిలేషన్షిప్ కట్ అవ్వడం అలాంటివి ఉంటాయా, లేకపోతే రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుందా? ఇది మనం ఏం చేసి బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, రైట్. మనం ఏ ఎనర్జీ క్యారీ చేసుకోవట్లేదు, చేయట్లేదు, బ్యాలెన్స్ లో ఉంటున్నాం. ఇంకంటే ఇప్పుడు అమ్మాయి వచ్చేసి ఎక్కడో కాలేజ్కి వెళ్ళింది, అక్కడ ఏదో క్యారీ చేసింది, అబ్బాయి వచ్చి ఫాదర్తో తిట్లుతున్నాడు, ఇక్కడ ఎనర్జీ వచ్చింది, బయట బాస్తో తిట్లుతున్నాడు, ఈ ఎనర్జీ ఇద్దరు ఎక్స్చేంజ్ అవుతుంది మాట్లాడుతున్నప్పుడు. వీళ్ళిద్దరు ఎనర్జీ కాదు అసలు, బయట ఎనర్జీ కూడా వీళ్ళు ఫోర్ చేస్తున్నారు. సో కార్డ్ ఈవెన్ మదర్ చైల్డ్ కూడా కార్డ్ కటింగ్ చేయాలి, లవ్ ఉంటది కదా, కార్డ్ కటింగ్ అటాచ్మెంట్ కి దారి చేయకుండా, అది మళ్ళీ దాన్ని ఇంబ్యాలెన్స్ అయ్యి రిలేషన్షిప్ పాడవుతుంది అక్కడ. కార్డ్ కటింగ్ చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, బ్యాలెన్స్ అయితే రిలేషన్షిప్ బ్యాలెన్స్ అవుతుంది. అది ఎవరైనా కానీ ఫాదర్ మదర్ చైల్డ్ డాటర్ హస్బెండ్ వైఫ్ లవర్స్ ఎవరికైనా చాలా మంది. ఇప్పుడు యూత్ టాపిక్ వచ్చింది కాబట్టి పాస్ట్ లో ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటది, తర్వాత అది బ్రేకప్ అయినా లేకపోతే ఇబ్బందికరమైన అనుకున్నది జరగకపోయినా, నాట్ ఓన్లీ రిలేషన్ ఏదైనా, అంటే ఆ ఎనర్జీ అక్కడ క్యారీ అయింది కూడా వాళ్ళకి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు కానీ ఇంకా వాళ్ళు మెమరీలో వాళ్ళ ఎనర్జీలో ఉంటారు, ఎనర్జీ ఉంటుంది, క్యారీ చేస్తుంటారు ఎనర్జీ. వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉంటారు అవతల పార్టీ, రైట్. ఈతలో బాధపడుతూ ఉంటారు, దేవదాస్ అయిపోతుంటాడు, రైట్. సో దానికంటే బెస్ట్, ఎందుకంటే ఎనర్జీ క్యారీ చేస్తాను కాబట్టి కార్డ్ కటింగ్. అంటే ఇప్పుడు సార్ పెళ్లి అంటే భయం ఉంది, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాతనో బ్రేకప్ అయిన తర్వాతనో ఉద్యోగం చేసేటప్పుడు ఇలా యూజ్ అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు పెళ్ళి అంటేనే భయపడుతున్నారు, పెళ్ళి అవసరమా, అసలు సరైన పర్సనే దొరకట్లేదు, ఈ సోషల్ కండిషన్లేమో పెళ్లి చేసుకోమంటున్నారు,
వీడికేమో ఈ అమ్మాయికి అబ్బాయికి సరైన వాళ్ళు అలైన్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఈ పెళ్లి పట్ల ఉన్న భయాన్ని, పెళ్లి పట్ల ఉన్న అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి ఇప్పుడు మణిపూర్ని ఎలా యూజ్ చేయాలి? దీనికి హార్ట్ చక్ర అండి. ఓ హార్ట్కి వెళ్ళాలి. రైట్. హార్ట్ చక్రాకి వెళ్ళిపోతే దాంట్లో ఏంటంటే ఎమోషన్స్, హార్ట్ అనగానే ఎమోషన్స్. సో ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అవుతుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఇలాంటివి వస్తాయి. ఈ ఎమోషన్స్ అయ్యి హార్ట్ చక్ర ఇంబ్యాలెన్స్ అయింది. ఎమోషన్స్ ఎక్కువ మెంటలీ అంటే లాజికల్ మైండ్, ఎమోషన్స్ వచ్చేసి ప్రతిదీ ఎమోషనల్గా ఆలోచిస్తారు. ఎస్. సో ఇదే ఫియర్. ఉంటానా లేదా అసలు అక్కడ తెలియదు, ప్రయత్నమే చేయలేదు మీరు, కానీ ఆ ఫియర్ ఉండిపోయింది. సో ఈ రెండు అలైన్ అవ్వాలి. రెండు మణిపూరాను హార్ట్ చక్ర, ఇవి రెండు అలైన్ అయితేనే మీకు ఆ ఫియర్ పోతుంది, ఓపెన్ అవుతారు. సో హార్ట్ ద్వారా మనం ఫీల్ అవ్వాల్సింది, ఫీల్ అవ్వాల్సి హార్ట్ ఒక పర్సన్ని. ఇది ఎమోషన్తో కూడినది. లవ్ అనేది, మ్యారేజ్ అనేది ఎమోషన్తో కూడింది. ఒక పేరెంట్ లవ్ని ఫీల్ అవ్వాలన్నా, ఒకళ్ళ మాట వినాలన్నా, సో ఈ చక్రాస్ అలైన్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అప్బ్రింగింగ్ ఉంది. ఒక అబ్బాయి పెరిగారు. అమ్మాయిని అన్ని కట్టుబెట్టు మన దాంట్లో ఎట్లా ప్రొటెక్టివ్గా ఉంటారు. అక్కడ వెళ్ళదు ఇక్కడ నిబంధనలు బాగా కండిషన్స్ మన దగ్గర పెంచుతారు అమ్మాయిని. ఆమె ఏం ఉంచుకుంటది, రాకుమారుడు నా గుర్రమే వచ్చి తీసుకెళ్ళిపోతాడు, మస్తు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు ఫుల్గా అనుకుంటే ఇక్కడ అన్ని టైట్ ఉంది, అక్కడ ఫుల్ ఫ్రీడమ్ అని రివర్స్ లో ఉంటుంది అనుకుంటారు. సో వాళ్ళు ఆ ఎనర్జీతో పెరుగుతున్నారు. అట్లాంటి ఎనర్జీ ఇంకో అబ్బాయి ఉంటాడు, వాడికి కూడా ఒక రాకుమారి కావాలి, నాకు ఇట్లా రాకుమారి వస్తుంది, అట్లా వస్తుంది, ఫ్రీడమ్ అని. సో ఈ ఫ్రీడమ్ అనేది ఇద్దరు కావాలి. ఏమవుతుంది తెలుసా, లైక్ పోల్స్ అట్రాక్ట్ అన్నట్టు, అంటే లైక్ పోల్స్ డిస్ట్రాక్ట్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరిని ఈ ఎనర్జీ ఎతికి ఇద్దరే కలుస్తారు. ఎందుకంటే తినకి రాకుమారి కావాలి, అతని రాకుమారి కావాలి, ఇద్దరు కలుస్తారు. అక్కడ ఇద్దరు డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వవు. రైట్. ఎందుకంటే అట్రాక్ట్ చేస్తున్నట్ల వాళ్ళు ఓన్లీ థాట్ లో అట్రాక్ట్ చేస్తున్నారు, ఇంటర్నల్ కాదు. అప్బ్రింగింగ్ లోనే అట్లా ఉంది. ఎనర్జీ అట్లా క్యారీ చేస్తున్న వాళ్ళు. ఏస్ట్ కదా 10 అమ్మాయి చిన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 25 వచ్చే వరకు అదే పెరుగుతుంది. అబ్బాయి అలాగే పెరుగుతుంది. అది తెలియకుండానే ఆ అప్బ్రింగింగ్, పేరెంట్స్ పెంచే విధానం మంచి కల్చరే మంది. కానీ వాళ్ళు అలా ఊహల్లో ఉండి వాళ్ళు అట్లాంటి అట్రాక్ట్ చేసే వరకు ఆ పెళ్లి చేసుకున్న ఫియర్ వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళు దొరకట్లే కదా, ఆ ఫియర్ ఒకటి. ఒకవేళ దొరికినా చూసారు చాలా మంది డైవర్స్ అయిపోతుంది. అదొక ఇష్యూ. అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్? యూత్ సొల్యూషన్ ఏం లేదు సార్. యూత్ ఫస్ట్ సెటిల్ అవ్వాలి కెరియర్ లో ముందు కెరియర్ మీద ఫోకస్ చేసి సక్సెస్ అవ్వాలి వాళ్ళ కెరియర్ లో. మీరు జాబ్ కొట్టాలనుకుంటున్నా, బిజినెస్ అన్నా, ఒక 5 సంవత్సరాలు లేట్ అయినా పర్లే, జాబ్ కొట్టండి, సక్సెస్ అవ్వండి. సక్సెస్ విల్ అట్రాక్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. మీరు సక్సెస్ అయ్యారంటే మీరు అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ ని అట్రాక్ట్ చేస్తారు. సో మీ ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేసుకున్నప్పుడే ఎదుటి వాళ్ళను మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ అప్బ్రింగింగ్ వచ్చింది ఇక్కడ దాకా, అసలు నీ చేతిలో లేదు, ఇప్పుడు నీ చేతిలోకి వచ్చింది కదా. మెడిటేషన్ ఒకటి చక్ర యాక్టివేట్ తెలుసుకోవాలి ఫస్ట్. రైట్. ఎందుకంటే మీ కెరీర్ సెట్ ఫాస్ట్ స్పీడ్ అప్ అవుద్ది. మీరు చేయాలి, స్టార్ట్అప్ చేయాలని, బిజినెస్ చేయాలనుకుంటారు, డైరెక్షన్ దొరకదు, రిసోర్సెస్ దొరకవు. మీరు ఎప్పుడైతే ఈ మెడిటేషన్ ద్వారా ఈ చక్రాస్ యాక్టివేట్ చేయడం మొదలు పెడితే ఆ రిసోర్స్ అంతా దాంతో డబ్బు లేదని లేదు, డబ్బు సమస్య కాదు. రైట్. యూనివర్సల్ వరల్డ్ డబ్బు ఉంది, అంటే అన్నీ ఉన్నాయి, కాకపోతే మనం దానికి కనెక్ట్ అవ్వాలి. సో సార్ చివరగా మీరు యువతకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్? సార్ మెసేజ్ ఏం లేదు సార్, ప్రతి ఒడు సెటిల్ అవ్వాలంటే, ధైర్యం తెచ్చుకోవాలంటే కెరియర్ కానీ ఏదైనా, ప్రతి మనిషి ఆడైన మగైనా పుట్టిన ఊరు వదిలి బయటికి వెళ్ళాలి. ఫస్ట్ బయటికి రావాలి. సర్వైవల్. మనము బావిలో కప్పలాగా ఉన్నాం, ఫస్ట్ బావి నుంచి బయటికి రండి. రైట్. ఓకే. ఆ తర్వాత దెబ్బలు పడతాయి. ఎందుకంటే సమాజం అనేది వల్నరబుల్, చాలా లైఫ్స్ లెసన్స్ అక్కడే నేర్చుకుంటాం. సో మీరు ఇంట్లో ఉండి, మీ ఊళ్ళో మీరు సిటీలో ఉంటే మీకు 100 మంది చుట్టాలు ఉంటారు, పుట్టి పెరిగి, మీకు ఏదైనా పనులు అయిపోతాయి. మీరు ఊరు వదిలి వెళ్ళండి ఎక్కడికైనా, మీ ఊరు కాకుండా బయటకు వెళ్ళండి, నీకు ఎవడు ఉంటాడు. అప్పుడు నీ ఐడెంటిటీ నువ్వే క్రియేట్ చేసుకుంటావు. ఓకే. అప్పుడు దెబ్బలు పడతాయి. నేర్చుకోవాలి, వచ్చిందే ఈ భూమికి మనం వచ్చింది లెసన్స్ నేర్చుకోవడానికి, సర్వైవ్ అవ్వడానికి. అప్పుడు మీ అన్ని చక్రాస్ యాక్టివేట్ ఆటోమేటిక్ అయిపోతాయి. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, చక్రా మాస్టరీ. ప్రతి యువత, ప్రతి విద్యార్థులు మ్యారేజ్ గురించి అయినా, ఉద్యోగం గురించి అయినా, డబ్బు గురించి అయినా, ఇవే 3 మనకు కావాలి. వాటికి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వారు పరిశోధన చేసి చెప్పారు. చిన్ననాటి రోజుల నుంచి చక్రా మీద ఫోకస్. ఒక సినిమా చూసి అసలు ఏంటి చక్రాస్ అని ఆలోచించి అలాంటి వ్యక్తులను అట్రాక్ట్ చేసుకున్నారు ఆస్ట్రేలియాలో. అలాంటి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో ఉండి ఇన్ని సంవత్సరాలు
వారితో నేర్చుకొని మళ్ళీ మెడిటేషన్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని ఇవన్నీ చెప్తున్నారు మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేస్తేనే ఇవి అలైన్మెంట్ వస్తుంది. ఆ అలైన్మెంట్ వస్తేనే క్రియేట్ చేసుకోవడం ఈజీ అనేది తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్, అందరూ ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా మీకు కావాల్సినవి క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి, కామెంట్లో పెట్టండి. తర్వాత మీకు ఇంకే టాపిక్ కావాలో పంపించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్